పురస్కారాలు ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ వరకు మేము ఇచ్చేది చాలా తక్కువ, అయినా కూడా ఒక గుర్తింపు కోసం ఇస్తున్నాం. అంతేగాని వేరే విధంగా అన్నిదా భావించకండి. అంతేకాకుండా మన నెల్లూరు జిల్లాని విద్యలో విపరీతంగా వ్యాపింపజేస్తున్న నారాయణ విద్యా సంస్థలు, అలాగే నారాయణ గారు కొత్తగా నెల్లూరులో ఆదర్శ పాఠశాలను బిఆర్ హై స్కూల్ తీసుకొని దాన్ని పేద విద్యార్థులందరికీ ఉచితంగా భోజన వసతులతో పాటు అన్ని కల్పిస్తూ మంచి మెరిట్ విద్యార్థులు తయారు చేయాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్నత స్థానాలతో ఉన్నత ప్రమాణాలతో ఆ స్కూల్ని నడుపుకోబోతున్నారు. ఈ సంవత్సరం ఓపెన్ అవుతుంది. ఆ సందర్భంగా మనం నారాయణ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ వాటికి అన్నింటి ఉంటున్న కొడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, నారాయణ గారి వెనక ఉంటూ ఆయన నడిపిస్తున్న వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ అంగన్వాడీ సరస్వతి సమాజం తరఫున 100 సంవత్సరాలకి నుంచి ఈ సంస్థ స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా ఈ సంస్థ ద్వారా బహు కార్యక్రమాలు నిర్వహిస్తూ దాంట్లో భాగంగానే ఈ ప్రతిభా పురస్కారం అవార్డ్స్ నేటి విద్యార్థుల కోసం ఈ పంతేకాయపేట, మూలపేట, ఈ సరౌండింగ్స్లో ఉన్న స్కూల్స్, ఈఎస్ఆర్ స్కూల్ కావచ్చు, గర్ల్స్ హై స్కూల్ కావచ్చు, సంస్కృత పాఠశాల కావచ్చు, రామాయబడి కావచ్చు, ఈ సరౌండింగ్లో ఉన్న స్కూల్స్లో ఉన్న మెరిట్ విద్యార్థులందరినీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చే పరంగా వాళ్ళకి ప్రోత్సహిస్తూ కొంత వాళ్ళకి ఏదో బహుమతిగా వాళ్ళు దీన్ని చేయడం జరుగుతుంది. ఇది గత ప్రతి సంవత్సరం 100 ఏళ్ళగా స్థాపించినప్పటి నుంచి, ఈ సమాజం స్థాపించినప్పటి నుంచి కూడా ఇది చేస్తూ వస్తున్నారు. మంచి విద్యార్థుల్ని ప్రోత్సహించే దిశగా ఈ సమాజం కృషి చేస్తూ ఉంది. పేద విద్యార్థుల కోసం, మంచి మెరిట్ విద్యార్థిగా తీర్చిదిద్దడానికి కోసం ఈ విధంగా పాల్పడుతూ ఉన్నారు. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే నారాయణ గారు రావాల్సింది. ఈరోజు సారు ముఖ్యంగా విశాఖపట్నంలో యోగా డే 21వ తారీఖు మోడీ కార్యక్రమం వల్ల 2 days నుంచి అక్కడే సారు వర్క్ మీద ఫుల్గా ఉండడం వల్ల రాలేకపోవడం జరిగింది. బాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మాట్లాడాలి. ఆ రోజు నారాయణ మంత్రి లేడు, విద్యాలయాలు బాగా నడిపించేవాడు. కానీ ఈరోజు నారాయణ గారు ఉన్నారు, అన్ని స్కూళ్ళు డెవలప్ చేస్తున్నారు. అట్లాగే బాలాజీ నగర్లో ఒక స్కూల్ ఉంది, ఎంఎస్ఎం మన్యుల సంజయ్ స్కూల్. ఆనాడు నేను కౌన్సిలర్గా 2000 గెలిచినప్పుడు గండవల సూత్రాలు తీసుకొచ్చాడు ఆయన కట్టిస్తాం. ఇది మా స్కూల్లో కట్టించండి, నా వార్డు అని చెప్పి కట్టించాం. దాన్ని మా మిస్సెస్, నేను పిల్లలకి దగ్గరుండి నేను చూసుకోవాలి, నా పిల్లలు ఎక్కడైతే అమెరికాలో చదువుతున్నారు అట్లా ప్రతి పిల్లలు చదవాలి అని మా మిస్సెస్ తీసుకోవడం. మొన్న ఆ గ్రౌండ్లో నీళ్ళు వస్తుంటే హెడ్ మాస్టర్ అడిగితే రాజ్యసభ్యులు అడిగి బిఎంఆర్ గారిని 11 లక్షలు తీసుకొని దాన్ని లెవలింగ్ చేయడం కూడా జరుగుతుంది రేపు తొందరలోనే. కానీ ఆ స్కూల్లో కూడా నారాయణ గారి రూట్లో బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఒక ఆలోచన విధానం మాకు ఉంది. అదే రకంగా ఈరోజు చూస్తే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఈ ప్రభుత్వంలో ఈరోజు పిల్లలకి తల్లికి వందనం వస్తుందా, మీ అందరికీ వచ్చిందామన్నా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంతమంది బిడ్డలుంటే ఆ
మొదటి నారాయణ గారు. అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీరు బాగా చదవాలి, మీరు ఎదగాలి, సైంటిస్టులు కావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి. రాజకీయాలు మాత్రం వద్దమ్మా. ఎందుకంటే నేను పడ్డ బాధలు నాకు తెలుసు.